మన గురించి చెప్తూ ఉన్నాడు. కొంతమంది భక్తి ఇప్పుడే ఎందుకయా 60 సంవత్సరాల తర్వాత చేసుకుందాం, ఇప్పటి నుంచే భక్తి ఏం చేసుకుంటామండి అంటారు. నేను కొంతమంది ఆఫీసర్లు చూశానండి. ఒక ఆఫీసర్ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్పను, వాళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇష్కానికి తీసుకెళ్ళేవారు. నేను 10-12 సంవత్సరాల కింద ఇష్కానికి ఆ చిన్నపిల్లలు, ఇప్పుడు వాళ్ళ పెళ్లి కూడా అయిపోయింది మొన్న ఒక అమ్మాయికి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడి దగ్గర తీసుకెళ్తుండేవాడు. వాళ్ళకి ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తాడు, అమెరికా పోయినా భగవంతుడు. ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ భక్తి మార్గంలో తీసుకెళ్లారు. నేను ఎంతో ఆనందపడిపోతుంటా అటువంటి ఆఫీసర్లో చూసినప్పుడు. ఇలా పిల్లల్ని తీసుకెళ్ళాలండి. వాళ్ళకి ఇప్పుడు కృష్ణ భక్తి బాగా, అంటే ధర్మం ఏంటో తెలిసిపోయింది వాళ్ళకి. అలా తెలిసిపోయిన వాడే గొప్పవాడు. 60 ఏళ్ల తర్వాత మనం భక్తి అప్పుడు దాకా ఉంటామా? మనకు నమ్మకం ఏంటి? ఎప్పుడు భక్తిని తినేస్తామో తెలియదు. ఇప్పుడే ఏం తింటావా? 60 ఏళ్ల తర్వాత దాచిపెట్టుకొని తిందాం. అప్పుడు షుగర్ వస్తే ఏం చేస్తాము? ఏం తింటావు? కాబట్టి ఎప్పుడప్పుడు మేలు, ఎప్పుడు తప్పుడే. అందులో భక్తి ఏ క్షణం, నిమిషం భక్తే. అది బ్యాంక్ బ్యాలెన్స్. కొరవయన్నీ నీకు మైనస్. ఈ ప్రపంచంలో సంపాదించింది, భార్య బిడ్డలో, ఈ సంసారం, ఇల్లు, అన్నీ మైనస్. అవన్నీ కొన్ని కోట్ల జన్మలు, ఎంతమంది భార్యలో, ఎంతమంది బిడ్డలో, ఏ జన్మలో ఎవడో తెలుసు. ఈ జన్మలో మానవ జన్మ రాక వచ్చింది. అంతకుముందు ఏ జన్మలు ఎత్తావు. కనుక భగవంతుడు ఇప్పుడు చెప్తున్నాడు ఏం చేయాలి అని చెప్తున్నాడు. నువ్వు నన్ను చేరుకోవాలంటే ఏం చేయాలి? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేభరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయకా. పార్థ, ఎవడు అంత్యకాలంలో కూడా నన్నే స్మరించుతూ ఏ శరీరాన్ని వదిలిపోతున్నాడో అట్టివాడు నన్నే చెందుతున్నాడు. అంత్యకాలంలో నీకు ఏడ గుర్తుంటుందండి? ఎక్కడ హాస్పిటల్లో ఉంటావో, లేకపోతే ఆరోగ్యం బాగలేకుంటావో, అసలు ఎలా ఉంటావో తెలియదు. అందుకోసం నువ్వు చిన్నప్పటి నుంచే పిల్లలకి భక్తి నువ్వు కూడా చేస్తూ ఉంటే నీకు ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ భగవంతుడు నామం చెప్పుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి ఉంది, అది ఉండాలి. మధ్యలో రమ్మంటే రాదండి. అందుకోసం పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఏదైనా వాళ్ళకి ఒక భక్తే కాదు, అసలు భక్తి ముందు నేర్పించాలండి. మన ధర్మం ఏంటి, మన సమాజం ఏంటి, మన భారతదేశం ఏంటి, మన భారతదేశంలో పుట్టినందుకు మనం ఏం చేయాలి, ఈ భారతదేశానికి ఇంత సేవన్నా చేసామా, ఇంతన్నా ఏమన్నా ఉపయోగపడ్డావా అనేది మనం తెలుసుకోవాలి. ఒక గోసేవ చేయండి, ఇంత గోమాతకి ఇంత గడ్డి పెట్టండి అని చేస్తున్నారు. మీరు కాదంటోలా. ఈ భారతదేశంలో పుట్టినందుకు ఈ దేశానికి రోజు నమస్కారం చేసుకోండి. ఈ దేశాన్ని రక్షించు కృష్ణ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, ఎవరు రక్షిస్తారయ్యా ఈ దేశాన్ని? రామ, కృష్ణ, గోవింద, వాసుదేవ. ఇతర దేశాల సంగతి నాకు దేవుడు ఇరుకు. మీరు ఇతర దేశాలు పోయినా కూడా అక్కడ డబ్బు బాగా సంపాదించుకోండి, మన భారతదేశంలో పెట్టేయండి. వాళ్ళని నమ్మేదానికి లేదు. వాళ్ళు పరధర్మం. వాళ్ళు ఈ దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు కాళ్ళు పట్టుకొని వచ్చారు మొట్టమొదట, తర్వాత జుట్టు పట్టుకొని కొట్టారు మనల్ని. మామూలు కొట్ల రక్తపాతం ప్రవహించింది ఇక్కడ. అంతే. ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నామంటే మహనీయుల యొక్క వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళు చేసిన గొప్ప కార్యక్రమాలు, త్యాగము, రక్తదానం, అవన్నీ చేయబట్టి ఈరోజు మనం నిలబడున్నాం. కనుక మీరు ఇతర దేశాలు సంపాదించుకోండి, డబ్బు ఇక్కడ పెట్టుకోండి, అక్కడ బుద్ధిగా పెట్టుకోండి. వాళ్ళు నమ్మేదానికి లేదు. ఏమయ్యంటే మేము మనం చూడండి, అమెరికా దేశ ట్రంప్ ఏమన్నాడు, అందరినీ పంపించేస్తానన్నాడు. చూసారా? ఎందుకంటే వాళ్ళకి ఎలా అవసరమైతే అలా మలుచుకుంటారు. మనం అలాంటి వాళ్ళం కాదు భారతీయులు. ఒకరికి అన్నం పెడతాం, ఒకరి కష్టాలు ఉంటే మనం ఓదారుస్తాం. ఇది భారతీయ ధర్మం. ఎలా వచ్చింది? ఇది కర్మదేశం. ఈ దేశంలో పుట్టిన మహనీయులందరూ కూడా మనకు ధర్మాన్ని నిరూపించి చూపించారు. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకి మంచి మంచి భావాలు చెప్పాలి. ఈ సమాజం బాగుపడాలంటే బిడ్డలే. వాళ్ళకి రాముడు ఏం చేశాడు, తల్లిదండ్రులు ఎలా ప్రేమించాడు, సమాజాన్ని ఎలా ప్రేమించాడు, దుష్టులను ఎలా శిక్షించాడు, ధర్మాన్ని ఎలా ఉద్ధరించాడు. రామాయణంలో ఉంది కదా, కృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీత అందించాడు. ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, ఇవన్నీ కూడా మనకు చూపించి వెళ్ళిపోయారు. ఇవన్నీ పిల్లలకు చక్కగా చెప్పాలి. కృష్ణం బుద్ధే జగద్గురు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడు మంచి అప్పుడే, రేపు చేద్దాం అనుకోవద్దు. ఈ రోజే చేసేయాలి రేపు పని కూడా. అలా చేయగలిగినప్పుడే నువ్వు ముందుకు సాగగలిగింది, లేకపోతే కష్టం. కృష్ణం బుద్ధే జగద్గురు. అరే ప్రపంచానికి
భక్తి మార్గాన్ని, భగవద్గీతని, కృష్ణతత్వాన్ని అసలు ఎలా బ్రతకాలో చూపించిన వాడు శ్రీల ప్రభుపాదుల వాడు. ఆయన ఒకటే చెప్తాడు, ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సనాలిటీస్ రిఫ్లెక్ట్ అపాన్ భగవద్గీత. As every instrument has a manual, Bhagavad Gita is a manual book for the human body. To lead a happy and successful life, everyone should read and follow Bhagavad Gita, even from an young age. ఎంత బాగా చెప్పాడు చూడండి. చిన్నపిల్లలకు నుంచే చక్కగా భగవద్గీత నేర్పించండి. వాళ్ళు ధర్మం ఏదో తెలుస్తుంది, వాళ్ళకి అధర్మాన్ని పాల్పడదు, ధర్మం గురించి ఆలోచన చేస్తారు. ఏముందని మనం సంపాదించుకున్నాం డబ్బు, ఇదేనా ఎన్ని జన్మల నుంచి వస్తానో, ఎంతమంది రాజులు వచ్చారో, రాజ్యాలు వచ్చాయో, వాళ్ళందరూ డబ్బు ఏమైపోయింది, వాళ్ళందరూ ఇంత భూమిపతులని అనుకున్నారు. ఒక్క భూమి ఇంతన్నా తీసుకెళ్ళగలిగారా? నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా? ఏమీ తేలా. ఇక్కడే వచ్చా, ఇక్కడే సంపాదించుకోవాలి, ఇక్కడే వదిలిపోతున్నాం. దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఒక మంచి పనులు చేయాలి, ఒక్క మంచి పని అయినా చేయాలి. మనం ఇదే మనం చేయాల్సిన పని. కృష్ణం వందే జగద్గురు. ఈ భారత భూమికి మనం ఒక మంచి పని చేసి వెళ్ళిపోతే చాలు.